వైసీపీ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలను అన్ని విధాలుగా నష్టం చేసిందని ప్రభుత్వ రిపబ్లికన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ దాసరి చెన్నకేశవులు అన్నారు. రాష్ట్ర పర్యటనలో భాగంగా ఆయన కర్నూలులో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. నాడు నేడు కార్యక్రమంలో పాఠశాలలను అభివృద్ధి చేసి నూతన విద్యా విధానం వల్ల పాఠశాలలను విలీనం చేయడంతో చాలా పాఠశాలలో విద్యార్థులు లేకపోవడంతో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయని చెన్నకేశవులు తెలిపారు. అధికారంలోకి వస్తే ఖాళీగా ఉన్న ఉపాధ్యాయులు పోస్టుల భర్తీలు చేస్తామని చెప్పి ఒక్క ఉపాధ్యాయ పోస్టు కూడా భర్తీ చేయలేదని తెలిపారు. ఇంగ్లీష్ మీడియం ప్రవేశపెట్టిన రాష్ట్ర ప్రభుత్వం ఇంగ్లీషు బోధనకై ఉపాధ్యాయులను నియమించలేదన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులను రెగ్యులర్ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా హామీ ఇచ్చి జగన్మోహన్ రెడ్డి మరిచారన్నారు. ఇంట్లో ఒకరికి మాత్రమే అమ్మఒడి పథకం ఇస్తే మిగిలిన పిల్లల పరిస్థితి ఏంటని ఆయన ప్రశ్నించారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీకి ప్రజలు బుద్ధి చెప్పేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన తెలిపారు. వాళ్ళైనా వచ్చుండేవాళ్ళు, వాళ్ళని రిక్రూట్ చేయలేదు, కొత్త లెక్చరర్ పోస్టు రిక్రూట్ చేయలేదు. మరి నువ్వు ఏ విధంగా పేదవాడికి విద్యలో సహాయం చేసావో ఎక్కడైనా చెప్పగలవా? వెరీ గుడ్. కేంద్ర ప్రభుత్వం విభజన హామీల్లో భాగంగా 16 మెడికల్ కాలేజీలు మంజూరు చేస్తే పోయిన సంవత్సరం అడ్మిషన్స్ జరిగితే 50% ఏ రాష్ట్రంలో లేని విధంగా 50% మేనేజ్మెంట్ కోటా అని పెట్టి అమ్ముకున్నాం. మేనేజ్మెంట్ అంటే ప్రభుత్వం మేనేజ్మెంట్ కోటాకు అమ్ముకుంది. మేనేజ్మెంట్ అంటే ఏంటి? ప్రభుత్వ యాజమాన్యం అయి ఉండాలి. ఈ కాలేజీలో ఉన్న మీ బాబు సొమ్ము పెట్టో మీ తాత సొమ్ము కనుక పెట్టి కట్టుంటే నీకు అమ్ముకోవడానికి రైట్ ఉంటుంది. అది ప్రభుత్వ ధనం. కేంద్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి విభజన హామీలు వాటిల్లో 1054 పోస్టులు ఎంబీబీఎస్ సీట్లు బీసీలకి, ఎస్సీలకి, ఎస్టీలకి ఎవరికి లేకుండా చేసావు. రిజర్వేషన్లో అందకుండా చేసావు. పేదవాడికి నువ్వు చేసింది మేలా కీడా? ఒక్కసారి ఆలోచించి జగన్మోహన్ రెడ్డి. అంటే చెప్పేవాడు లేరైనా, సామాన్యుడికి వివరించేవాడు లేడు అని నీ ఉద్దేశం? అంటే నువ్వు ఏం చేసినా చెల్లుద్దనా? నువ్వు నిజంగా పేదవాడి చదువు కోసం కష్టపడి పేదవాడికి మంచి చదువు కనుక అందించుంటే నువ్వు ఇంట్లో కూర్చొని కూడా ఓట్లేస్తారు. ఎందుకు ఈ రకంగా గులకరాళ్ళతో కొట్టించుకోవటం, రాళ్ళ వ్యాపారం చేయటం, ఈ నాటకాలు ఎందుకు మళ్ళీ కొత్తవి? నువ్వు ఇంట్లో కూర్చున్నా వేస్తారు కదా. ఎవరికి నువ్వు మంచి చదువు చెప్పించావు చెప్పు? 13,000 రూపాయలు నేను అమ్మఒడి వేసానన్నావు. ఎందుకు వేసావు అమ్మఒడి? అస్సలు రాజ్యాంగం ఏం చెప్పింది? పేదవాడికి ఉచితంగా ఉద్యోగం అందించు అని చెప్పింది. నువ్వు కొనుక్కోమని డబ్బులు వేసానంటున్నావు. ఓకే, కొనుక్కుందాం. 13,000 రూపాయలు నువ్వు వేసావు. ఎల్కేజీ చదివే పిల్లవాడికి